అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఆడపిల్లకి హెయిర్ అనేది ఒక ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే తను బయటికి వెళ్ళాలన్నా, స్ట్రాంగ్గా ఉండాలన్నా కానీ హెయిర్ మంచిగా ఉంటే అందంగా కనిపిస్తానన్న నా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ హెయిర్ ఫాస్ట్గా లాస్ అవ్వడం, లేకపోతే గ్రే హెయిర్ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అసలు హెయిర్ మంచిగా పెరగాలంటే ఏం చేయాలి? అండ్ ఆయిల్స్, షాంపులు, కండిషనర్లు అని రకరకాల పేర్లు పెట్టుకొని, సీరంలు అని పెట్టుకొని వాడుతున్నారు. ఇవి వాడచ్చా, వాడకూడదా? చెప్తానమ్మా. అదే ఇప్పుడు హెయిర్ అనేది ఒక ఇండికేషన్. హెయిర్ లాస్ అనేది, జుట్టు ఊడిపోవడం అనేది మన లోపల, అది ఒక జుట్టు ఊడిపోవడం అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ కాదు, సెపరేట్ ఇష్యూ అని అనుకోకూడదు. శరీరం, మనం ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు శరీరం ఒక నేచర్తో పుడుతుంది అనమాట. వాతపిత్త కఫాలని అంటాం, 3 త్రిగుణాలు అంటారు. అవి ఆ నేచర్తో, ఒక నేచర్తో పుడతాయి. వాత శరీరంతో కానీ, కఫ శరీరం కానీ, పిత్త శరీరంతో కానీ పుడతారనమాట. ఈ ప్రకృతిని మనం ఆహార విహారాదులు కరెక్ట్గా లేకపోవడం వల్ల మన శరీరం బ్యాలెన్స్ తప్పి దోషాలు శరీరంలో వాతం ఎక్కువైపోయి ఆ వాతమే పిత్తంగాను కఫంగాను తయారవుతుంది అనమాట. ఇలా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దానికి ఇండికేషన్గా జుట్టు ఉడుతుంది. దీన్ని సరిచేయింది జుట్టు అనేది సమస్య కాదనమాట. దేనికైనా ఒకటే, శరీర ప్రకృతిని కరెక్ట్ చేయడం, శరీర ధర్మాన్ని, మన శరీర ధర్మాన్ని యథాతథ స్థితికి తీసుకురావడం అనమాట. అది సమస్యకు పరిష్కారం. జుట్టు రావడానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం అవుతుంది. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కారణం అవుతుంది. తర్వాత టెన్షన్స్ ఇలాంటివి అన్నీ కూడా కారణం అవుతాయి. సో నిద్ర లేమి అనేది కూడా కారణం అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం ప్రాపర్ డైట్, ముఖ్యంగా నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం, ఆ తర్వాత వెజిటేబుల్స్ కూడా అమ్మ, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్ చాలా ప్రధానంగా. కానీ ఈ ఆయిల్స్ పెడుతున్నారు కదండి, ఆయిల్స్ మరి నేను వాటి గురించి నేను మాట్లాడను. కండిషనర్స్ ఇవన్నీ ఏంటి, దేంతో తయారవుతున్నాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది ఏంటన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. తెలిసిందే కదా. అది కెమికల్స్ ఏవైనా నష్టమే, సహజ సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ ఇస్తాను. ఆ హెయిర్ ఆయిల్ కాదు, యాక్చువల్గా స్కాల్ప్కి మనం దాన్ని అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే జుట్టు రాలుతాం బాగా. నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ రోజు నట్స్, నేనేం తినమంటానో అవి, ఆ ఆహారం తీసుకుంటూ ఆ ఆయిల్ స్కాల్ప్కి, జుట్టు కుదుళ్ళకి పట్టించుకుని మసాజ్ చేసుకుంటే హెయిర్ రాలడం అనేది ఆగిపోతుంది, అవుతుంది, నిదానంగా పెరుగుతుంది కూడా. అలాగే ఇంటెస్టైన్స్లో పురుగులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పురుగులు అనేవి, పారాసైట్స్ అనేవి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అప్పుడు మనకి ఎనీమిక్గా తయారవుతారు. అప్పుడు గ్రే హెయిర్ వస్తుంది అనమాట. చిన్న వయసులో కూడా చాలా మందికి మధ్యలో బాల నెరుపు అంటారు, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటారు అనమాట. సో చిన్న వయసులో రావడానికి కారణం ఏంటంటే అది ఇంటెస్టైనల్ వామ్స్ కారణం అవుతాయి. సో వాటిని ఎరాడికేట్ చేసుకుని మళ్ళీ మనం సి విటమిన్ ఎక్కువగా ఉండేటువంటి, సహజ సిద్ధంగా ఉండేటువంటి ఆహారాలు, సి విటమిన్ టాబ్లెట్స్ కాదు. సో ఉసిరికాయ తీసుకోవడం, ఉసిరికాయ తొక్కు అనేది, ఆరెంజ్ కాదమ్మా, ఆరెంజ్ కంటే కూడా ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు నల్లగా కావడానికి ఉసిరికాయని మనం, అడవి ఉసిరికాయలు, శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఉసిరికాయలు తీసుకుని దాన్ని మనం సగం కాయలు రసం తీసేసి మిగతా కాయలు ముక్కలుగా కట్ చేసి దానిలో ఊరబెడతాం అన్నమాట. నిమ్మకాయ ఊరగాయ పెడతారు కదా, ఆ రసంలో వేస్తారు, మళ్ళీ బయట ఎండబెడతారు ప్రతిరోజు. అది ఆ పద్ధతిలో చేస్తాం. అది తీసుకుంటే బాగా జుట్టు అనేది, తెల్ల జుట్టు కూడా మళ్ళీ నల్లగా అవుతుంది. ఇంకా కొన్ని పద్ధతులు, కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి, మూలికలు కూడా ఉన్నాయి జుట్టు రాలకుండా ఉండటానికి. ఓవరాల్గా ప్రోటీన్ డెఫిషియన్సీను, మినరల్ డెఫిషియన్సీ, పారాసైట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కారణం అవుతాయి. అంతేగాని ఊరినే షాంపూ లేకపోతే హెయిర్ ఆయిల్ రాసేస్తే వచ్చేస్తుంది అనేది అది కరెక్ట్ కాదు. అంటే లోపటి నుంచి కరెక్ట్ చేసుకోవాలంటారు, బయట పెట్టడానికంటే. అది ఇంటిగ్రేటివ్ అప్రోచ్. శరీరం మొత్తం ఒకటే యూనిట్. ఈ శరీరాన్ని మనం సరైన స్థితిలో, సరైన మనం సహజసిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతికి తీసుకురాగలిగితే అన్ని రోగాలు తగ్గుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. అండ్ హెయిర్కి సంబంధించి ఇష్యూ అంటే చాలా ఈజీగా వెరిఫై చేశారు. అంటే ఓన్లీ హెయిర్కి సంబంధించింది అంటే బయట ఏదో పెడితే బయట మొత్తం ఇంకా మెరుస్తుంది, పెద్దగా అవుతుంది అన్నది కాదు. హెయిర్ అనేది మీ బాడీలో ఒక పార్ట్. సో మీ బాడీ హెల్దీగా ఉంటే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.